ఏలూరులో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో తమకు రక్షణ కరువైందని తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని కార్మిక నేతలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం నుండి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను తక్షణమే విడుదల చేయాలని భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేశారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లు కూడా ధర్నాలు జరుగుతున్నాయి, దిగ్బంధం జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ప్రారంభించాం. గత ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఆపేసి సుమారు 5 ఏళ్ళు కావాల్సి వస్తుంది. ఈ 5 ఏళ్ళ నుంచి భవన నిర్మాణ కార్మికులకి ₹1 కూడా నయ్యా పైసా ఖర్చు పెట్టలేదు ప్రభుత్వం. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే అప్పుడు 2020లో మేము షూటినీ చేసిన 30,000 కేసులు ఉన్నాయి, పెండింగ్ క్లెయిమ్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ఈ పథకాలను అమలు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోనే వేల కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికులు శాస్త్రరూపంగా వసూలైన డబ్బుల్ని భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఖర్చు పెట్టాలి. మరి ఈ పోరాటాల ద్వారాగా ఈ సంవత్సరం మార్చి 1 నుంచి ప్రారంభించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును మేము ఎన్నికల హామీని అమలు చేస్తామని చెప్పి ఇచ్చారు. మరి గతంలో 8 సంక్షేమ పథకాలు అమలు జరిగాయి మనకి. ఈవేళ ఆ 4 సంక్షేమ పథకాలు తొలగించి మళ్ళీ 4 సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తాం. ఆ 4 సంక్షేమ పథకాలు కూడా మార్చి 1వ తేదీ నుంచి మాత్రమే ఇస్తాం తప్ప ముందుగా ఇవ్వమని చెబుతున్నారు. మరి గత సంక్షేమ బోర్డు ఆపేసిన తర్వాత అనేక వేల కార్మికుల మంది చనిపోయిన సందర్భాలు, కుటుంబాలు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. పడిపోయి యాక్సిడెంట్ అయ్యి అంగవైకల్యం సందర్భాలు ఉన్నాయి. పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారు, ప్రసూతి ఉన్నాయి. మరి ఈ చట్టాలన్నీ కూడా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యత ఉంది. మరి ఈ బాధ్యతను తప్పించుకోవడం కోసం అరాకొరగా కొన్ని పథకాలు ఇచ్చేసి సంక్షేమ బోర్డు అమలు చేస్తామని చెప్పేసి ఈ ఫ్లెక్సీల పేరుతోటి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ప్రచారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. మరి భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంతో చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు, మన పక్కన ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తున్నారు. మరి ఈ వేళ ఉన్న సంక్షేమ బోర్డులో ఆ పథకం లేకుండా ఉంది. మరి భవన నిర్మాణ కార్మికుల ప్రమాదంలో ఏదైనా కాలు ఇరిగితే, అంగవైకల్యం కలిగితే 4 లక్షల రూపాయల దాకా దాని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి ఇతర రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో ఈ పథకం లేదు. మరి భవన నిర్మాణ కార్మికులు గతంలో ఉన్న పథకాలు అన్నీ కూడా మేము అమలు చేయమని అడుగుతున్నా. మా డబ్బులు ఉన్నాయి. గతంలో పెండింగ్ క్లెయిమ్లు చాలా ఉన్నాయి. గతంలో మీ ప్రభుత్వంలో ఉండగా మీరు ఈ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు మీరు షూటినీ చేసే 30,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈవేళ 5 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న కార్మికులు, నష్టపోయిన కార్మికులు ఉన్నారు. ఆ కుటుంబాలందరినీ కూడా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలందరూ కూడా మీరు ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతని గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఆయన ప్రభుత్వం కానీ దీని మీద పునరాలోచన చేయకోకుండా వేరే ఆలోచనతో ఉంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేయడానికి కూడా ఈ భవన నిర్మాణ కార్మికులు గ్రామాన కూడా ఉన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్య మాది 30 లక్షల మంది. మరి 30 లక్షలంటే కుటుంబాలతో